హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం పాలాకు పన్నీర్తో పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. పంజాబ్లో ఇది చాలా ఫేమస్ పరాటా, పాలక్ పన్నీర్ పరాటా. ఇంకా ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, హెల్దీ కూడా. ఇంకా పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది తినడం. పిల్లలకు ఎప్పుడైనా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మనం ఈ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగున్నాయి, టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి. ఇది ఒక 10 నిమిషాల పాటు పిండి నానబెట్టి పెట్టుకోవాలి. గోధుమ పిండి తడిపి నానబెట్టి పెట్టుకోవాలి, అప్పుడే బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా నెక్స్ట్ మనం పన్నీర్, 1 కప్పు పన్నీరు, దాంట్లోకి 1 కప్పు ఇది పాలాకు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం చిన్న చిన్న పీసులుగా. ఇంకా చీజ్, ఇది ఆనియన్స్, 1 ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసాను, తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు, తగినంత సాల్టు, మిరియాల పొడి. నెక్స్ట్ ఇది గరం మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా ఉంటే అది కూడా కొంచెం లైట్గా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇదంతా నలిపి పక్కన పెట్టుకున్నాను, అంత మసాలా అంతా పట్టించి. ఈ లోపల ఇంకా నేను చపాతీని రోల్ చేసుకుంటున్నా. ఈ చపాతీని కొంచెం పలచగా చేసుకోవాలి, మందంగా ఉండకూడదు, ఇంకా మందంగా అయిపోతుంది, కాబట్టి కొంచెం పలచగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకా నేను చూపించిన విధంగా పన్నీరు మసాలాని ఇలా వేసుకొని ఇంకా మనం దీన్ని ఇలా కోట్ చేసుకోవాలి తడిపిండితో. తర్వాత ఇలా చేసుకుంటే విరిగిపోకుండా ఉంటుంది. తర్వాత ఇంకా మనం కాల్చుకోవడమే, బటర్తో కానీ ఆయిల్తో కానీ నెయ్యితో కానీ. ఇలా నేను చూపించిన విధంగా ఫోక్కి బటర్ని కుచ్చి ఇలా చేసుకుంటే సింపుల్గా ఈజీగా అవుతుంది. తర్వాత 2 వైపులా దోరగా ఎర్రగా కాల్చుకోండి. ఇంకా అంతే, చాలా టేస్టీ రెసిపీ. ఇంకా ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోండి. తర్వాత గ్రీన్ చట్నీ, కానీ ఇక్కడ ఎక్కువ గ్రీన్ చట్నీ కెచప్తో తింటారు. మన స్టైల్లో మనకి ఏది నచ్చితే అది తినొచ్చు, అలాగే కూడా తినేయచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.